ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భైరవాష్టకం. ఓం దేవరాజ సేవ్యమాన్య పాపనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాది తారకం పరం నీలకంఠమిచ్చితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశ దండపాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నికోణ్య మనోజ్ఞ హేమ కింకినీల సద్గటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతు పాదకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పాదముగ్మతం నిత్యమద్వితీయం ఇష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాల దంష్టభూషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోటి సంతతిం దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం కాశివాసిలోక పుణ్యపాప శోధకం విభుం నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం త్రిప్రయాంత్రి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. ఓం కపాలి కుండలి భీమ భైరవ భీమ విక్రమ వ్యాలోపవితి కవచి శూలీసుర శివప్రియాయ మమ రక్ష రక్షమాం అని అంటూ ఈ కాలభైరవ అష్టకాన్ని చదువుకొని ఆయన దగ్గర మనస్ఫూర్తిగా కోరుకునేవంటిగిన ఎటువంటి పనులైనా నెరవేరుతాయి. అటువంటి విశేషత అటువంటి పవర్ఫుల్ గల స్వామి కాలభైరవుడు మనకి ఈ దరిదాపులు దొరకడము, ఈ దరిదాపులు ఆయన దర్శన భాగ్యం దొరకడమే తప్పిందంటే మనం కాశీ వారణాసి ఇవన్నీ కూడా ప్రయాణం చేసి వచ్చేంత ఫలితం దక్కుతుంది అని చెప్పేసి ఈ కాలభైరవ స్వామిని ఇక్కడ పూర్వీకులు కానీ ఇక్కడ వంశీసులు కానీ ఇక్కడ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ కాలభైరవ స్వామి దగ్గర ఎటువంటి కోరికలైనా కానీ వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ కళ్యాణం కానీ సంతానం కానీ విద్యా ఉద్యోగాలు వ్యాపారాలు వాళ్ళు ఎటువంటి కోరుకునే కానీ చాలామందికి నెరవేరుతుంటాయి. చాలామంది ఎంతోమంది విశేషంగా మాకు బాబు పుట్టాడు, మాకు కళ్యాణం జరిగింది, మాకు ఉద్యోగం వచ్చింది, మాకు ఉద్యోగ ప్రమోషన్ వచ్చింది అని చెప్పి చాలామంది వచ్చి స్వామివారి దగ్గర నమస్కారం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా స్వామి అనుగ్రహం అంతా. సో కాబట్టి ఇటువంటి విశిష్టత గల స్వామివారిని మీరు ఇక్కడ మన పాతకందుకూరు కానీ సుద్దపల్లె కానీ గ్రామస్తులు పెద్దమూడెం జమ్మమడుగు పొద్దుటూరు వీళ్ళందరూ కూడా కాకుండా ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ఊళ్ళ నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళకు మీరు ఎటువంటి కోరికలు ఉన్నాయి కానీ నెరవేరుతాయి. మీరు ఇక్కడికి వచ్చారంటే కాశీకి పోయినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి స్వామివారిని ఎంత మీరు దర్శనం చేసుకుని ఆయన అనుమతి తీసుకుంటే ఎంతో మీకు మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాము. ఇది అడ్రస్ వచ్చేసి మన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ బస్సు దిగిన తర్వాత పాతకందుకూరు గ్రామం అంటే చెప్తారు. చిన్న కందుకూరు గ్రామం దగ్గర మన భైరవ స్వామికి దారి అని ఉంటుంది. ఫస్ట్ చిన్న కందుకూరు కూడా దాటనే లాస్ట్లో భైరవ స్వామికి దారి అని ఉంటుంది. అలా దిగేసామంటే ఎనీ టైం మన కమిటీ వాళ్ళందరూ కూడా అష్టమి రోజు మన ఆటో కూడా ఫ్రీ ఆటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నిదానంగా కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేసే స్టేజ్ కూడా రాకూడదు. రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు ఇంతకుముందు అసలు ఏం లేకుండా ఉండేది, గుంతలు ఉండేది. ఆ రోడ్డు కూడా ఇప్పుడు నీట్గా చేసుకుని స్వామివారికి అభిషేకాలు కానీ విశేషంగా మేము చేసుకుంటూ ఉంటాము. పూజలు అందరూ కూడా మేము చేయడము వాళ్ళు చేయడం అందరూ కూడా మంచిగా చేయి వేసి స్వామివారిని ఎంతో డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఓం నమః శివాయ.